హాయ్ అండి, బాగున్నారు అందరూ. మనకు సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ వచ్చిన మనకు రకరకాల పచ్చళ్ళు చేస్తాము. ఇవాళ నేను తమిళనాడు స్టైల్లో తేంగా మాంగా తొవయలు అంటారు దీన్ని. తేంగా మాంగా ఓకేనండి. నేను ఒక కొబ్బరికాయ తీసి దాంట్లో సగం కాయ తీసుకున్నాను. అలాగే మామిడికాయల ఇటు పీస్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఒక మామిడికాయ అన్నీ వేసుకోవచ్చు. నాకు సరిపోయినంత నేను తీసుకుని వదిలేసాను. కలెక్టర్ కాయ తీసుకున్నానండి. పులుపు దీనికి సరిపోతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. సగం హాఫ్ కొబ్బరికాయలో ఇది ఫ్రెష్ తీసుకోవాలండి. నిలవ ఉన్నది అలా తీసుకోకూడదు. ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకోవాలి. అలాగే మామిడికాయలో అటు ఇటు మొక్క సగం తీసుకున్నాను అనమాట. కోసి పెట్టుకున్నాను. చాలా సింపుల్ అండి. ఈ ఎమ్మి పచ్చడి మనకు తొవయలు వస్తుంది. నేను ఎండుమిరపకాయ ఒక 8 అలా తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో కారం తక్కువ ఉంటుంది. అందుకోసం కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టమే. సో దీనికి కావాల్సింది ఇదిగోండి, కొంచెమే ఇంతే అండి. ఇంతే ఒక పావు టీ స్పూన్ అనుకోండి. పావు టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర. ఆవాలు నేను పోపులందు తీసానండి. నా దగ్గర ఉట్టు ఆవాలు లేవు. పోపులను తీసినాల 1-2 మినపప్పు పడింది. ఏం పర్వాలేదండి. ఇప్పుడు దీని ప్రాసెస్ నేను చూపిస్తాను మీకు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. నేను కొంచెం పల్లీల నూనె వేస్తున్నాను. కొంచెమే, చాలా, 1 చెంచా చాలు వేసాను కదా. ఇప్పుడు దీన్ని ఇదిగోండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ అండి. మనం మెంతులు వేసేయాలి. కొంచెమే, జస్ట్ ఇంతే వేసాను. ఒక పావు టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. దాంట్లో కొన్ని తీసేస్తున్నానండి. జీలకర్ర పావు టీ స్పూన్ వేస్తున్నాను. వేస్తాం కదా. ఇప్పుడు ఎండుమిరపకాయ దీంట్లో వేసేస్తున్నానండి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వెంటనే మనం ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఆవాలు కొంచెం, మెంతులు, మిరపకాయ కొంచెం బ్లాక్ అవ్వకూడదు. మీడియంలో ఉన్నప్పుడే మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. అసలు ఎంత టేస్ట్ అంటే, కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తిన్నామనుకోండి, ఇంకా అసలు మీరు వదలరు. ఏ కూర అవసరం ఉండదు, అంత రుచిగా ఉంటుంది అన్నమాట. నేను సిమ్లో పెట్టే చేస్తున్నాను, హైలో పెట్టకూడదు. ఆవాలు జీలకర్ర పైన మాడిపోతుంది, లోపల వేగదు. సో నేను సిమ్లో పెట్టే చేస్తానండి. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది ఈ పచ్చడి. మీకు తాలింపు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. ఒకళ్ళు తాలింపు అవసరం లేదనుకోండి, అవసరం లేదు. కొంచెం కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, కరివేపాకు చెట్లెందుకు కోసాను. అయిపోయిందండి. స్టవ్ కట్టేయాలి. ఈ కలర్ బ్రౌన్ షేడ్ ఇలా వస్తే సరిపోతుందండి. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరి మాడేయకూడదు. సింపుల్గా అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకుంటాము. దీన్ని మిక్సీలో వేసుకున్నాం కదా. ఇప్పుడు కొబ్బరికాయ వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదండి, ఎందుకన్నా మామిడికాయలే వాటర్ వస్తుంది. ఉప్పు వేసుకుంటాం. ఇదిగోండి, కావాల్సిన ఉప్పు వేస్తాను. ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకుంటాం. ఇదిగోండి, మన పచ్చడి ఇలాగా రెడీ అయింది కదా. ఇదిగోండి, నేను కొంచెం వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేసి, మీరు కావాలంటే వాటర్ వేసి బర్క్ చేసుకోవచ్చు. బరకగా చేసుకోవాలి. చూసారా, మరీ ఎక్కువ లేదు, మరీ సాఫ్ట్ లేదు, కొంచెం ఇదిగా ఉంది. ఇప్పుడు మనం తాలింపు మీద ఒకవేళ కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేను తాలింపు వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించాను కదండి, కొంచెం పోపు వేసుకున్నాను, ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను. అంతండి, సింపుల్గా మనం చేసుకోవడమే.
ఆవాలు ఇది అయిన తర్వాత స్టవ్ కట్టేస్తున్నాను. ఆ వేడిలే అది అలా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని దించేసి మనం దీంట్లో ఉన్నది దాంట్లో వేసుకోవడమే. ఇదిగోండి మనం కొబ్బరికాయ, మామిడికాయ అప్పటికప్పుడు చేసిన పచ్చడి. అస్సలు మీరు తింటా ఇంకా వదలరండి, ఇదే తింటూ ఉంటారు మీరు. మామిడికాయ ఉన్న కాలం ఇదే చేసుకుంటారు. ఇది నిలవ ఉండదండి, మనం 1 రోజు 2 రోజులు తినేవే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 days ఉంటుంది, లేదంటే 1 dayలో మనం తినేది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేయాలి కదా. అసలు ఎంత బాగుందంట, అంత బాగుందండి. ఇదిగోండి కొబ్బరికాయ, మామిడికాయ, మాంగా తేంగా తోవేలండి. ఇది మాంగా తేంగా తోవేలు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్లో మీకు చూపించాను, ఇలాగే చేసుకుని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అప్పుడు ఇంకా మంచి వీడియోస్ నేను పెడతాను. ఓకేనండి, బాయ్ అండి, ఉంటాను.